అబ్బా! మిర్చి బజ్జీ. ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ రెసిపీ ఏది అని అడిగితే 90% మంది మిర్చి బజ్జీ అనే చెప్తారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను ఒక 3 టిప్స్ చెప్తానండి. బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావడానికి ఒక టిప్పు, అలాగే బజ్జీలు వేసేటప్పుడు చిన్న చిన్న తోకలు వస్తాయి కదా, అవి రాకుండా ఉండడానికి కూడా ఒక టిప్పు. బజ్జీ మొత్తం బాగా ఫ్రై అయ్యే విధంగా ఎక్కడే గానీ పచ్చిపిండి కనిపించకుండా ఉండడానికి కూడా ఒక టిప్ చెప్తానండి. అలాగే మన ఛానల్లో స్టఫ్డ్ బనానా బజ్జీ కూడా ఉందండి. వీటి టేస్ట్ సూపర్ అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. వీటి లింక్ని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి తప్పక చూడండి. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మిర్చి బజ్జీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. హాయ్ అండి, నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. ముందుగా ఈ మిర్చి బజ్జీ కోసం ఇలా శనగపిండిని తీసుకోవాలి. ఇక్కడ శనగపిండి అనేది జల్లించుకొని తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ జల్లించేసాను. చిటికెడంత పసుపు, ఇక్కడ కారం అనేది మీరు తీసుకున్న మిర్చిని బట్టి కారం అనేది వేసుకోవాలి. నేను తీసుకున్న మిర్చి అనేది స్పైసీ లేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. టిప్ నెంబర్ 1 అండి, ఈ బజ్జీలు అనేవి కొంచెం క్రిస్పీగా రావడానికి ఇలా 1 స్పూన్ వరకు బియ్యపిండిని వేయండి. బియ్యపిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం 1/2 టీ స్పూన్ అంత వంట సోడా ఎక్కువ వేస్తే బజ్జీలు అనేవి ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు ఇలా వామును తీసుకొని నలుపుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఇవన్నీ శనగపిండిలోకి కలిసిపోయే విధంగా కలుపుకోండి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుంటే నెమ్మదిగా నిదానంగా కలుపుకొని ఒకేసారి అన్ని నీళ్లు పోయకూడదు. ఇక్కడ బజ్జీలకు కావాల్సిన బ్యాటర్ అనేది ఎప్పుడే కానీ లూజ్గా అస్సలు ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం మధ్యరకంగా ఉండే విధంగా చూసుకోండి. ఇలా విస్కర్తో ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కలుపుతూనే ఉండండి. ఇలా చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేటివి ఫామ్ అయ్యి బజ్జీ అనేది బాగా పొంగుతూ వస్తుంది. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కాసేపు వీటిని పక్కన ఉంచండి. కొంచెం పుల్లగా అని చెప్పాను కదా. ఇప్పుడు వాటికి కావాల్సిన స్టఫింగ్ని చూద్దాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేయండి. జీలకర్ర ప్లేస్లో వాము కూడా వేయచ్చు. ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు వాము వేసాం కదా, మళ్ళీ రెండోసారి వాము వేసారనుకోండి ఘాట్ అనేది వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా పౌడర్ చేయండి. ఈ పౌడర్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని వేయండి. తర్వాత కొంచెం అంటే కొంచెం 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేయండి. తర్వాత కొన్ని వాటర్ వేసి మిక్స్ చేయండి. ఇక్కడ వాటర్ వేసిన వీడియో మిస్ అయ్యిందండి. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, మరీ ఎక్కువగా లెమన్ జ్యూస్ యాడ్ చేశారనుకోండి పుల్లగా వచ్చేస్తాయి బజ్జీలు. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు పక్కన ఉంచండి. అందులోపు మనం మిర్చి బజ్జీని తీసుకొని మధ్యలోకి ఇలా ఘాటు పెట్టండి. ఇందులో ఉన్న విత్తనాలను కూడా తీసేయచ్చు, కానీ ఇవి స్పైసీ లేవు కాబట్టి నేను తీసేయడం లేదు. ఈ స్టఫింగ్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిర్చి అంతా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగానే మిగతా మిర్చిలను కూడా కట్ చేయాలి. మళ్ళీ నేను ఇంకోటి చూపిస్తానండి. ఇలా పొడుగా ఉన్న మిర్చిని తీసుకొని వాటి ఎడ్జ్ని కొంచెం కట్ చేయండి. ఇది ఆప్షనల్ అండి. తర్వాత ఇలా పొడవుగా నిలువుగా ఘాటు పెట్టండి. తర్వాత కొంచెం పిండిని తీసుకొని స్టఫ్ లాగా పెట్టేసేయండి. మిగతా మిర్చి ఉన్నాయి కదా, అవి కూడా ఈ విధంగానే అండి. ఒకవేళ మీకు స్టఫ్ ఇష్టం లేకపోతే ఘాటు పెట్టేసైనా తీసుకోవచ్చు, కానీ ఈ స్టఫింగ్ పెట్టుకోవడం వల్ల అక్కడక్కడ పుల్లగా తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ బజ్జీలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా అలాగే బాగా గుల్లగా రావడానికి ఇలా వేడిగా ఉన్న ఆయిల్ని ఇప్పుడు వేయండి. మళ్ళీ ఒకసారి విస్కర్తో బాగా కలపండి. ఇప్పుడు టిప్ నెంబర్ 2 అండి, బజ్జీలు వేసేటప్పుడు చిన్న చిన్న తోకలు వస్తాయి కదా, అవి రాకుండా ఎక్స్ట్రా బ్యాటర్ పడకుండా పర్ఫెక్ట్గా ఎలా వేయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక బజ్జీని తీసుకొని ఇలా పిండిలోకి డిప్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీని మనం చెక్ చేద్దాం. ఇలా ఒకసారి ఒక ఫింగర్తో మిర్చి బ్యాటర్ మీద ఒక లైన్ లాగా గీయండి. చూడండి, ఇక్కడ కోటింగ్ అనేది మందంగా కనిపిస్తుంది కదా. ఇలా మందంగా ఉండడం వల్ల చిన్న చిన్న తోకలు అనేవి పడకుండా ఉంటాయి. బజ్జీలు వేసేటప్పుడు ఇలా బౌల్కి టచ్ చేసి వేయండి. ఇలా వేయడం వల్ల మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది. అంతేకాదు ఎక్స్ట్రా బ్యాటర్ ఏదైనా ఉన్నా కూడా కింద పడుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇది మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఒకవేళ ఎక్కువ హీట్ అయిందనుకోండి, వేసిన వెంటనే బజ్జీలు అనేవి కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 3 అండి, లోపల పచ్చిపిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, అది మిగలకుండా బజ్జీ అంతా బాగా ఫ్రై అయ్యే విధంగా ఇది టిప్ అండి. బజ్జీలు వేసిన తర్వాత 1 మినిట్ లోపే ఇలా పక్కకు తీసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేయండి. ఇది కూడా 1 మినిట్ లోపే పక్కకు తీసేయండి. ఇలా ఒక 3-4 వాయిలు వేసిన తర్వాత మొదటి వాయి వేసిన బజ్జీలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని మళ్ళీ ఒకసారి ఇలా ఆయిల్లోకి వేయండి. ఇలా చేయడం వల్ల బజ్జీ అనేది పూర్తిగా ఫ్రై అవుతుంది. ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీయండి.
మిగతా బజ్జీలు ఉన్నాయి కదా, అవి కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బజ్జీ అనేది పూర్తిగా ఫ్రై అవుతుంది, అలాగే క్రిస్పీనెస్ కూడా యాడ్ అవుతుంది. అంతే అండి, ఎమ్మి క్రిస్పీగా ఉండే మిర్చి బజ్జీ అనేది రెడీ అయింది. అలాగే మన ఛానల్లో ఈవినింగ్ రెసిపీస్ అయిన బేబీ కార్న్ మంచూరియా, అలాగే గోబీ మంచూరియా, అలసంద వడలు ఇలా చాలా ఉన్నాయండి రెసిపీస్. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.